జీవము పొందాలి అంటే నేనేమి చేయాలి? పొద్దున్న లేచి మందిరంతో శుభ్రం చేయాలి, పొద్దున్న లేచి మందిరానికి వచ్చే వరకు వంట చేయాలి, పొద్దున్న లేచి అందరికి పూజ చేయాలి, పొద్దున్న లేచి ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేయాలి. ఏ దేవుని కార్యక్రమాలు ఉన్నాయి వాటి గురించి చింత, దైవ చింత కలిగి ఉండాలి. దైవ చింత పొందాలి మనము. అది లేకపోతే ఏమైపోతుంది? చూడండి నా ప్రియమైన వల్ల మనము మన వ్యక్తిగత సమస్యల గురించి అతిగా ఆలోచిస్తాంట. మనము మన వ్యక్తిగతమైన సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తే గుండెపోటు వస్తుంది. ఏమొస్తుంది? పెరాలసిస్ వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? పెరాలసిస్, గుండెపోటు ఎందుకు వస్తుంది చెప్పండి? అతిగా ఆలోచించడం వల్ల. ఏంటి? అతిగా ఆలోచించడం వల్ల. అతిగా ఆలోచించడం వల్ల. అందుకే దేవుడు అంటాడు, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు, నీ వెంట్రుక ఒకటి నడుపు కానీ తెలుగుగా నువ్వు చేయండి. మోరడేమన్నా పెరుగుతావంటే నువ్వు మోరడే కూడా పెరగలి. అతిగా ఆలోచిస్తే ఏమొస్తుంది? గుండెపోటు వస్తుంది.